హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము వరంగల్ 1000 స్తంభాల గుడికి వచ్చాము. ఒకసారి గుడి చూడండి. ఇదే అండి మన శివాలయం గుడి. ఈ శివుని గుడి ఇది పురాతనమైన గుడి. ఇది ఎవరు కట్టింది కాదు. అత్తమ్మ, ఈ గుడి విశిష్టత ఏమన్నా నీకు తెలుసా? ఏం తెలియదా? చూడండి, ఈ శివాలయం గుడి 1000 స్తంభాల గుడి. ఒకసారి అక్కడ నంది ఉందండి. అక్కడ నంది ఇక్కడ నంది. ఈ నంది కాడ కుక్కలు కూడా ఉన్నాయి. ఇదే అండి మెయిన్ గుడి. ఇన్ని నుంచి స్ట్రైట్కి వెళ్తే శివాలయం గుడికి వెళ్ళచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్. గుడి మొత్తం చూపెడతా చూడండి. ఏం కాదు, ఈ శినుకులు పడకపోతే అయిపో. మన క్షత్రి గొడుగులు అన్నీ ఉన్నాయి. అద్దద్దు మనకు ఇది అక్కడ కూడా చూడాలి. అటు నుంచి వెళ్ళచ్చు. ఇదే అండి మన వరంగల్లో 1000 స్తంభాల గుడి. అక్కడ కూడా ఉంది, ఒక లాంగ్లో. ఇక్కడ తాంబేలు ఉన్నాయండి, ఒకసారి చూడండి. అందులో ఈ గుడి పక్క పని చిన్నగా కొలనేరు ఉంది. ఈ కొలనేరులో అక్కడ లాంగ్లో చూడండి, అక్కడ తాంబేలు ఉన్నాయి. తాబేలు అక్కడ లాంగ్లో ఉన్నాయి చూడండి. అక్కడ కనబడుతున్నాయి. అక్కడ అన్నీ తాబేళ్ళే. ఇది గుడి పక్క పొంటి ఉన్నది చెరువు. దీనికి దిగే ఎంట్రన్స్ లేదు. చుట్టూ కంచె వేశారు. చుట్టూ పించింగ్ టైప్ మొత్తం రాళ్ళతోటి కట్టేశారు. చూడండి, ఇది గుడి పక్క పొంటున్న చిన్న చెరువు టైప్. అంటే గుండం లాగా అనుకుంటా. గుడికి అప్పట్లో తీసి ఉండేదేమో, ఇప్పుడు తీసి లేదు. కాకపోతే చూడండి, చుట్టూ లైట్లు పెట్టారు చూడండి. ఒకసారి నైట్ పూట కొంచెం లైటింగ్కి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇది అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఆ నుంచి లోపలికి రావాలి. థ్యాంక్స్ అండి ఈ వీడియో ఫుల్గా చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.